హాయ్ ఫ్రెండ్స్, గాడాపు మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కొల్లి. ఈ చిత్రం యొక్క షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుందన్నమాట. అయితే బాలకృష్ణకు ఈ మూవీలో విలన్గా బాబీ డియోల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై మంచి హైప్ అయితే ఉందన్నమాట. అయితే సంజయ్ దత్ బాలయ్యకు విలన్గా నటిస్తున్నాడనమాట. అది ఎన్బికే 110 మూవీగా రాబోతున్న చిత్రంలో. ఈ చిత్రానికి డైరెక్టర్ బోయపాటి శ్రీను. అది అఖండ సీక్వెలా లేదా వేరే స్టోరీనా అనేది ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. బట్ ఎన్బికే 110 మూవీకి డైరెక్టర్ మాత్రం బోయపాటి ఫిక్స్ అని చెప్పేసి న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈ చిత్రానికి మెయిన్ విలన్గా సంజయ్ దత్ నటిస్తున్నాడన్న న్యూస్ కూడా వినిపిస్తుంది. సంజయ్ దత్ బాలీవుడ్ స్టార్ హీరో అన్నమాట ఒకప్పుడు. ఇప్పుడు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నారు. అద్భుతంగా ఉండబోతుందన్నమాట. బాలకృష్ణకు సంజయ్ దత్ విలన్గా నటిస్తే అబ్బా మామూలుగా ఉండదన్నమాట. ఆ సెలెక్టింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. రియల్గా బాలకృష్ణ సినిమాలో సంజయ్ దత్ విలన్గా నటిస్తే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది న్యూస్గా కాకుండా రియల్గా బాలకృష్ణ సినిమాలో నటిస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి చూడాలి ఎన్బికే 110 మూవీగా బాలకృష్ణ సినిమాలో సంజయ్ దత్ విలన్గా నటిస్తారా లేదా అనేది. కానీ ఎన్బికే 110 మూవీకి డైరెక్టర్ బోయపాటి శ్రీనా కాదా అనేది కూడా ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. బట్ రెండిటిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. బట్ అతి త్వరలోనే వాటికి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతుందన్నమాట. ఫ్రెండ్స్, బాలయ్య సినిమాలో అది కూడా బోయపాటి శ్రీను డైరెక్షన్ సినిమాలో సంజయ్ దత్ విలన్గా నటిస్తే ఎలా ఉంటుందనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.